హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. ఇవాళ వీడియోలో అద్దిరిపోయే టేస్టీ టేస్టీ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకేంటంటే చికెన్ అంటేనే మనం మ్యాక్సిమం అందరూ చికెన్ గ్రేవీ, చికెన్ పులుసు ఇవి చేసుకొని తింటారనమాట. ఆ పులుసు తిని 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 బోర్ కొట్టేస్తూ ఉంటుంది, తినాలని కూడా అనిపించదు. అలాగే చికెన్ని పులుసు పెట్టుకున్నప్పుడు కూడా అది నీసు వాసన వస్తూ ఉంటుంది. అట్లా ఉంటే కానీ తినబుద్ధి కాదు. కాబట్టి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు అనమాట చికెన్ తినడాన్ని. సో అలా అవాయిడ్ చేసే వాళ్ళు, తినలేకపోయే వాళ్ళు ఖచ్చితంగా నా స్టైల్లో, మా ఇంట్లో మా అమ్మ చేసే స్టైల్ ఇది. సో మా స్టైల్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. బాగా వద్దు అనకుండా మొత్తంగా ప్లేట్లో ఉన్న అన్నం మొత్తాన్ని ఊడ్చుకొని తినేస్తారనమాట శుభ్రంగా. అంత టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చికెన్ని మాత్రం ఇలా బాగా నీట్గా కడిగేసుకోవాలండి. చికెన్ని బాగా కడుక్కోండి, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగలేవు కాబట్టి మనం చికెన్ ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిది మనకు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లోకి సరిపడంత ఉప్పు, సరిపడంత పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ చికెన్లోకి మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయమండి. యాడ్ చేయకుండానే చికెన్ మొత్తాన్ని మనము పూర్తి లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని అయితే రెడీ చేయబోతున్నాం అనమాట. సో స్టవ్ వెలిగించుకొని కలిపి పెట్టుకున్న చికెన్ డేషాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చెప్తున్నా కదా నేను మరీ ఎటువంటి వాటర్ అనేది యాడ్ అవ్వదు ఇందులోకి స్టార్టింగ్లో. సో ఇలా 5 మినిట్స్ ఉంచేయాలి లో ఫ్లేమ్లో. తర్వాత 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, చూడండి ఉడుకుతుంది. ఆటోమేటిక్గా మనం ఉప్పు వేసి కలిపెట్టాము కాబట్టి ఆ చికెన్లో ఉన్న దాంతోనే ఇలా రెడీ అయిపోతుంది, ఉడుకుతూ ఉంటుంది అనమాట. తీసి కలిపేసుకొని పెట్టేసేయాలి. చూసారు కదా, కలిపేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే పీసెస్ అనేవి ముక్కలు అవ్వకూడదు కాబట్టి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇప్పుడు కాసంత అల్లం తీసుకోవాలండి. అల్లం తీసుకొని అలాగే 2 ఎర్రగడ్డలు, ఈ 2 ఎర్రగడ్డలు కట్ చేసుకొని మనము ఉడుకుతున్న చికెన్లోకి వేసేసేయాలి. చూసారు కదా, ఇక్కడ ఏ విధంగా అయితే మా అమ్మ కట్ చేసిందో మీరు కూడా అలానే కట్ చేసుకోండి. మరీ పెద్దగా కట్ చేసినా అది బాగోదు, మీడియం సైజులోనే కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఉడుకుతున్న చికెన్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మసాలా కోసమని ఐటమ్స్ అన్ని తీసి పెట్టుకుందాం. ఆనియన్, అలాగే వెల్లుల్లి రెమ్మలు, అల్లం బెచ్చ, మసాలా కావాల్సినవి కొత్తిమీర. మళ్ళీ చెప్తున్నాను, ఆనియన్, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, అల్లం. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనము కొత్తిమీరను జాగ్రత్తగా నీట్గా చూసుకోండి, ఎందుకంటే దానిలో గడ్డి పొరకలు అవన్నీ వచ్చింటాయి కాబట్టి. సో ఇలాగా కొత్తిమీర వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలండి. బాగా కడుక్కోవాలండి, కొత్తిమీర ఇసుకగా ఉంటుంది కాబట్టి. అలాగే కొబ్బరి, ఒక జార్లోకి కొబ్బరి, కారము మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చండి. ధనియాలు, వీటిని మూత పెట్టేసుకొని మనము బాగా మిక్సీ ఆడించుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయ్యేంతలాగా దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్, తెల్లగడ్డ, అల్లం వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ కానీ కొబ్బరి అనేది మెదగకుండా ఉండకూడదు. ప్రతిదీ అన్నీ బాగా మెత్తగా మెదగాలండి. మెత్తగా మెదిగితేనే ఆ పేస్ట్ అనేది ప్రతి ముక్కకి పడుతుందన్నమాట. సో బాగా జాగ్రత్తగా చూసారు కదా, ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా చేసేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలండి. చూసారు కదా, మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు దానిలోకి, కానీ చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ చేసే వంటలు మాత్రం చాలా బాగుంటాయి. మెయిన్ వచ్చేసి మా అమ్మ చేసే దానిలో పప్పు మాత్రం చాలా బాగుంటుంది. లొట్టలు వేసుకొని తింటారనమాట.
మా అమ్మ వంట చేస్తే మా కాంపౌండ్ మొత్తం అంటే మా లైన్లో ప్రతి ఇంటికి స్మెల్ పోతుంది. మేము చేస్తే అస్సలు పోనే పోదు. అసలు పక్కింట్లోకి కూడా స్మెల్ పోదనమాట. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటనే. ఇప్పుడు ఒక గెంటె నూనె వేసేసుకోవాలి. ఒక గెం ఒక గెంటె అంటే అర్ధ కేజీకి ఒక గెంటె అండి. నేను కేజీ కాబట్టి 2 గెంటెలు వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ కలిపేటప్పుడే అసలు కలర్ చేంజ్ అవుతుంది. ఎంత బాగుంటుందంటే అప్పుడే కడుపు నిండిపోతుందనమాట. అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చింది అసలు. మీరు దీన్ని చికెన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలని చెప్పాను కదండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎందుకంటే మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి. వాటర్ యాడ్ చేయకుండా హైలో పెడితే గిన మాడిపోతుంది. అది కాక మసాలా పచ్చివాసన కూడా పోదు. కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి. స్మెల్ కూడా అసలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట. చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఏంటంటే ఈ మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ అనేది యూజ్ చేయకూడదండి. మూత పెట్టేసి వదిలేసుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత తీసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా కుత ఉడికిపోతుంది. నూనె మొత్తం బయటకు వచ్చేసింది. కలిపేసుకోండి. బాగా కలిపేసి మూత పెట్టేసి వదిలేసేయండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మనకి ముక్క ప్రతిదీ ఉడికి మసాలా పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళిపోవాలండి. పచ్చి స్మెల్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు బాగా ఉడకనించుకోవాలి. చూసారు కదా హై ఫ్లేమ్ నుంచి ఫుల్ సిమ్లోకి పెట్టాను అనుకోద్దండి. ఎందుకంటే మీకు ఉడికేది అది చూపించాలి కాబట్టి నేను హై పెట్టినాను అనమాట. సో చూసారు కదా ఉడికిపోతుంది. కింద అడుగు కూడా అంటదండి. ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి అస్సలు అడుగు అనేది అంటదు. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ట్రై చేయండి ఖచ్చితంగా మీరు. మూత పెట్టేసి వదిలేసేయండి. సిమ్లోనే పెట్టేసేయాలి. సిమ్లో పెడితేనే దాని ఫ్లేవర్ అనేది బాగా వచ్చి పచ్చివాసన మొత్తం మసాలా వేసిన తర్వాత పచ్చివాసన మొత్తం పోతుందండి. పచ్చివాసన పోకోకుండా ఉంటే గిన ఉడికేటప్పుడు పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలి. లేకపోతే గిన అది చండాలంగా ఉంటుంది, తినలేం కాబట్టి. సో చూసేసారు కదా అద్దిరిపోయే చికెన్ రెసిపీ రెడీ అయిపోయిందనమాట. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వంటలన్నీ మా స్టైల్లో, మా ఇంట్లో చేసే స్టైల్లోనే నేను మీకు చూపించబోతున్నానండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం, మరిన్ని మంచి ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తిన్న తర్వాత మాత్రం టేస్ట్ మాత్రం అద్భుతం అనుకోండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది, అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అస్సలు వద్దు అని మనము చికెన్ని అంటే స్మెల్ వస్తుందని వద్దని పక్కన పెట్టేస్తుంటాము. మా స్టైల్లో చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మొత్తం ప్లేట్ మొత్తాన్ని లాగిచ్చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేసేయండి మీ పిల్లలతో కూర్చొని. సో చూసారు కదా అదిరిపోయి చికెన్ రెసిపీ రెడీ అయిపోయిందనమాట. సో ఇలాంటి మంచి ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకెందుకు లేట్, నెక్స్ట్ వీడియోలో మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.